హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు? మీ ఊళ్ళో రాములవారి కళ్యాణం ఎలా జరిగింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే శ్రీరామనవమి రోజు వీడియో కాదు ఇది, దానికి ముందు రోజు వీడియో. ఈరోజు మీ అందరికీ కూడా మా అత్తగారి ఊరు అంటే మా సొంతూరు అనమాట, అక్కడికి వెళ్తున్నాను, మీకు కూడా చూపిస్తాను. ఈరోజు విశేషం ఏంటంటే మా ఊర్లో గుళ్ళన్నీ కూడా బాగు చేశారు. శ్రీరామనవమి నాటికి మంచిగా గుళ్ళన్నీ కూడా పనులు పూర్తయిపోయాయి కాబట్టి ఇంక ముందే పూజా కార్యక్రమాలు కొన్ని చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు హనుమాన్ చాలీసా చేస్తున్నారు. మా ఊర్లో 2 ఆంజనేయ స్వామి గుళ్ళు ఉంటాయి, ఆ 2 గుళ్ళు చూపిస్తాను. అలాగే చిన్న ఊరైనా సరే అక్కడ వృద్ధాశ్రమం కూడా కట్టారు, ఆ వృద్ధాశ్రమం చూపిస్తాను. చిన్న ఊరే కదా, ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా బంధువులే అవుతారు. నాకు వీలైనంత వరకు వీడియో తీశాను. ఇంకా మా బంధువుల్ని, మా ఊరిని, మా ఊరి గుళ్ళని ఈరోజు మీరు చూసేయండి. పూజలు జరుగుతున్నాయి, చూద్దాం. గుడి బాగు చేశాక ఎలా ఉందో చూడక చాలా వాళ్ళు అయిపోయింది. గుడికి వెళ్ళక కూడా ఊరు వెళ్తూనే తగ్గిపోయింది. ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళటం రావటం అంటే ఇంకా గుడికి వెళ్ళక కూడా చాలా వాళ్ళు అవుతుంది. ఈ మధ్య గుడి బాగు చేశారు అంతా కూడా, ఎట్లా ఉంటుందో చూద్దాం. వీలైతే వీడియో తీస్తాను, బాగా ఎండగా ఉంది. వీలైతే వీడియో తీస్తాం, మీకు కూడా చూపిస్తాయి వీడియో. యశ్ బంగారం కూడా ఇక్కడే ఉన్నాడు. ఇంకా తన్ని కూడా తీసుకొని వెళ్తున్నాను. ఇంకా మా వారు కూడా కార్ తీసుకొని వచ్చారు. ఇంకా వచ్చేయండి మరి మా ఊరు వెళ్ళిపోదాము. ఇంకా మా ఊరు గురించి చెప్పాలి అంటే చాలా చిన్న ఊరు, ఒక 50-60 ఏళ్లకు మించి ఉండవు. అయినా కానీ ఊరు కళకళలాడుతూ ఉండేది. అందరూ కూడా మంచిగా పంటలు పండించేవాళ్ళు. ఊరు చాలా బాగుండేది ఒకప్పుడు. ఇంక ఇప్పుడైతే దాదాపుగా అందరం కూడా మా వయసు వాళ్ళు అందరం ఇలా వేరే ఊర్లకి, టౌన్లకి పిల్లల చదువుల నిమిత్తం వచ్చేసాము. ఇంకా అలా వచ్చేసిన వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పాడైపోయాయి. ఇంకా వాటిని పీకేసాము. ఇంకా ఖాళీ ప్లేస్లు, పిచ్చి చెట్లు వాటిల్లో అవే ఉన్నాయి. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది శివాలయం అనమాట. మా ఊరిళ్ళ దారిలో అడుగురావుల పడని తగులుతుంది. ఇంకా ఆ ఊరు దాటగానే మా ఊరు వచ్చేస్తుంది అనమాట. ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. మేము ఉండే దగ్గరికి అయితే 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే మా ఊరిలో అంటే ఈ ఊరైతే పూర్తిగా ఊళ్ళోకి బస్సులు అవి కూడా వచ్చేవి కావు. 1 కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్ళి బస్సు ఎక్కాల్సి ఉండేది. ఒకప్పుడు రిక్షాలు ఉండేవి, రిక్షాలలో వెళ్ళే వాళ్ళం, వచ్చేవాళ్ళం. పిల్లలు చిన్నప్పుడు బైకులు ఉన్న వాళ్ళం, బైకుల మీద వెళ్ళే వాళ్ళము. ఇంక ఇది ఊరు ఎంట్రన్స్ లోకి వచ్చేసాం. చూడండి, ఇళ్ళన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ ఇళ్ళన్నీ కూడా మా బంధువుల ఇళ్ళే. ఈ మూల మీద ఉన్న ఇల్లు అయితే మా మరిది వాళ్ళ ఇల్లు అనమాట. ఇంక ఇలా ఇటువైపుకి వెళ్ళి అటువైపుకి తిరిగామంటే ఇంకా మా ఊరు గుడి వచ్చేస్తుంది. రోడ్లు చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ప్రతి ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్డే ఉంటుంది. అదిగోండి టెంట్ వేసి కనిపిస్తుంది, జనం అంతా ఉన్నారు కదా, అదే మా ఊరు రామాలయము, అదే ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడే శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఇంకా లోపలికి వచ్చేయండి, పూజ చేద్దాం మరి.
లోపల చూశారు కదా గుడి ఎలా ఉందో, చాలా చిన్న గుడే. ఇంక ముందైతే కొబ్బరికాయ కొట్టేస్తున్నాను. ఇంక ఈ గుడి ఎప్పుడో 1972లో కట్టారంట. ఇంక అంతా కూడా పాడైనట్టు అయిందనమాట. ఇంక ఈ మధ్య ఒక 4-5 పూనుకొని గుడి అంతా కూడా ఒకసారి మళ్ళీ బాగు చేయించాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తుల్ని, బయటికి వెళ్ళిన వాళ్ళని, ఆడపిల్లలతో సహా అందరినీ కూడా సంప్రదించారు. అందరూ కూడా మంచిగా చందాలు ఇచ్చారు. వాళ్ళు అనుకున్న సమయ బలం, సంకల్ప బలం బాగున్నట్టుంది. అందరూ కూడా సహకరించారు. చక్కగా గుడి అంతా కూడా బాగు చేయించారు. ఎంతమంది చందాలు ఇచ్చినా చేయించే వాళ్ళు కూడా ఉండాలి. ఆ దేవుడు చేయించుకోవాలనుకున్నాడు, దానికోసం వాళ్ళని ఎంచుకున్నాడు. వాళ్ళు కూడా మంచిగా బాగు చేయించారు. చక్కగా ఉంది గుడి. చిన్న గుడి అయినా నీట్గా కలర్స్ వేసేసరికి అందంగా కనిపిస్తుంది కదా. అంతకుముందు సీతాదేవి, రాముల వారు, లక్ష్మణుడు ఇవన్నీ కూడా మట్టి విగ్రహాలు ఉండేవి. విగ్రహాలు కూడా సరిగా ఉండేవి కావు. వాటికే కళ్యాణం జరిపించేవారు. ఇంక ఇప్పుడు విగ్రహాలు కూడా ఇలా ఇత్తడి తీసుకొచ్చారు. సీతారాముల వారు, అలాగే లక్ష్మణుడు, ఆంజనేయుడు, నలుగురిని ఇత్తడి విగ్రహాలు తీసుకొచ్చారు. శ్రీరామనవమికి కళ్యాణం చేస్తారు కదా. ఇంక ఎప్పుడు కూడా అమ్మవారి మెడలో మామూలుగా అయితే మంగళసూత్రం ఉంటుంది, ఏ గుళ్ళో అయినా సరే. ఇంక ఇక్కడ మంగళసూత్రాలు కళ్యాణం అప్పుడు తీసుకొచ్చి చిన్న చిన్నవి తెచ్చేవాళ్ళు. అవి కళ్యాణం అయిపోగానే అయ్యగారు తీసుకొని వెళ్ళేవాడు. అమ్మవారి మెడలో ఎప్పుడు పసుపు కొమ్ము ఉండేది. ఇంకా ఒకసారి కళ్యాణం చేసేటప్పుడు మేము పీటల మీద కూర్చొని 4 గ్రాములు పెట్టి మంగళసూత్రం అయితే తీసుకొని ఇచ్చాము అమ్మవారికి. మరి అది ఏమైందో నాకు తెలియదులే కానీ మామయ్యని అడిగితే ఏమైంది మామయ్య ఆ మంగళసూత్రం అని అడిగితే మామయ్య ఏమో అది కూడా బేపనాయనే తీసుకెళ్ళాడంట అమ్మా అని చెప్తున్నారు. ఈ హనుమాన్ చాలీసా దగ్గర ఉన్నవాళ్ళు అందరూ కూడా చుట్టాలే అవుతారు. ఇప్పుడు చెయ్యి ఊపింది కదా, ఆకు వచ్చేసి వరుసకు నాకు తోటికోళ్ళు అవుతుంది. మా వారు వాళ్ళ తాతయ్య అన్నల దమ్ములు అనమాట. ఇంక గుడంతా కూడా చక్కగా రంగులు వేయించారు కదా. ఇంక ఇలా గోడల మీద శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రాయించారు. గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసేలాగుంటుంది. ఇంక ఇక్కడ గుడి వెనక్కి వచ్చాను. ఇంక ఇక్కడ పాయసం చేస్తున్నారు. ఇంక ఇక్కడ గెరెట్తో తిప్పుతుంది కదా, తను కూడా తోటికోళ్ల వరసే అవుతుంది. మా వారు వాళ్ళ తాతయ్య వాళ్ళు 4 అన్నల దమ్ములు, వాళ్ళ పిల్లల కోడళ్ళం అన్నమాట. మేమందరం కూడా మేము కూడా ఈ ఊర్లోనే ఉన్నప్పుడు అందరం కూడా పక్క ఇళ్లలోనే ఉండేవాళ్ళము, మంచిగా ఉండేవాళ్ళము. ఇంక ఇప్పుడు తన తోటికోళ్ళు అవుతుంది అని చెప్పాను కదా. దీని పేరు వచ్చేసి మమత. ఇంకా వీళ్ళు కూడా పిల్లల చదువుల నిమిత్తం టౌన్కి వచ్చేసారు. ఇంకా నిలబడి ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా చుట్టాలే అవుతారు. పక్కనే దుర్గ కూడా ఉంది చూసారా. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను లండన్ నుంచి వచ్చినప్పుడు ఇల్లు దులపటానికి వచ్చింది. ఇంకా తనే అనమాట, తను కూడా ఇక్కడే ఉంటుంది. ఇంక ఇక్కడ సరదాగా అందరం తలా ఒక చెయ్యి వేసి ఇంకా పాయసం అయితే తిప్పేసి ఓ ఫోటో తీయించుకున్నాము. अतुलित बलधा अंजनी पुत्र
చూశారు కదా, ఇది 1972లో కట్టారంట. దీనికన్నా ముందు విగ్రహం ఇంకొక చోట ఉండేదంట. ఇంకా అక్కడికి కూడా వెళ్దాము. ఆ గుడిని కూడా చక్కగా శుభ్రం చేశారు. ఎండ అయితే మండిపోతుంది. ఇంక యష్ బంగారాన్ని కూడా తీసుకొని వచ్చాను కదా, ఇంకా తన మీద టవల్ వేసుకొని తీసుకెళ్తున్నాను. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టొద్దామని. ఇక్కడే అసలు ఫస్ట్ విగ్రహం అక్కడ బండ ఉంటది కదా, అక్కడ ఆంజనేయ స్వామి లేడు కంట్రిగా, అట్లనే ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. ఇది బొందబాయి కదా, బొందబాయి అంటారు కదా, మొత్తం బాగు చేశారు. ఆంజనేయ స్వామి అంటే రాయి మీద ఉంటారు కదా, ఇక్కడ అలా ఉంటారు. ఇంక ఈ గుడి గురించి ఒక మామయ్య ఉన్నారు, ఆయన చెప్తారు వినండి. అంటే ఇంకొకరు మంచిదేసి ఎప్పుడు మన తాత అన్ని చెట్లుగా చల్లగా ఇందాక మర్చిపోయి పెడతాను. తీసుకోకూడదు, అదే తేగ కట్టడానికి. చెప్పండి మామయ్య ఈ గుడి గురించి చెప్పండి. ఈ గుడి ఫస్ట్ ఇక్కడ ఉండేదా? పూర్వంలో ఇక్కడే ఉండేది, తర్వాత కట్టారా గుడి? తర్వాత ఈ విగ్రహాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టారు కొన్నాళ్ళు. ఆ స్వామి వెనక పెట్టారు. ఆ స్వామి వెనక పెడితే ఆ స్వామి మరి ఏం జరిగిందో ఏదో స్వామి కోపం వచ్చింది. కోపం వచ్చి నా బాబు నేనే ఉంటాను మళ్ళా బ్రాహ్మణ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రతిష్ఠ చేసి కట్టారు. ఇప్పుడు ఇది మరి ఉత్తకుడి ఉందరా అని నేను చెబుతాను. అసలు 2 సంవత్సరాల నుంచి ఇటు అసలు మనిషి పోవద్దు కాదు, చుట్టూ తిరగాది కాదు, చుట్టూ గోడ పెడదానంటే మరి ఎవరు ముందుకు రాలా. మరి మొన్న నేను మధ్య అక్కడ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత మరి నువ్వు గోడ పెడతాను నువ్వు పెడతావా, మరి నువ్వు సందా రాస్తావా అన్నారు. సందా కింద రాసేది లేదురా, ఆ గుడికి నేను ఎప్పుడైతే చెప్పానో అప్పుడు నేను గోడలో అవన్నీ నేను పెట్టిస్తాను అని చెప్పాక ఆ గుడి గోడలో ఫ్లోరింగ్ అల్వాన అదంతా దేవుడిని బాగు చేయటం ఇదంతా చేపించే వదిలిపెట్టాక ఈ గుడి దగ్గర వరకు మీరు చేయించారు. అది గోపాలరెడ్డి గారి కుటుంబం వరకు అది ఎవరిని మనం రూపాయి అడగల. ఇదో నాయుడు శివరావు వేసిండి రేకులు. ఈ గేటు నల్లని శ్రీనివాసరావు వచ్చి నేను ఇస్తాను అన్నాడు. ఈ గేటు కూడా నేనే ఆర్డర్ ఇచ్చా. ఇస్తే ఏం చేశానంటే నువ్వు అడగట్లేదు కదా నేను ఇస్తా. విన్నారుగా మా మామయ్య చెప్పిన కబుర్లు. ఇంక తన మామయ్య అవుతారనమాట. ఇంక ఈ స్వామి కూడా చాలా పవర్ఫుల్ అంట, అది కూడా చెప్తారు వినండి. దేవుడు చేపించుకుంటుండో చేస్తున్నాం లోటు వల్ల అసలు డబ్బు కానీ ఏది కానీ లోటు వల్ల దిగేటప్పుడు మన దగ్గర రూపాయి లేదు. మరి అది అంతే ఆయనే చేపించుకుంటుండు. ఒకరోజు మేత్తూరులో పని ఆపి కోటయ్యకొండ పోయారు. కోటయ్యకొండ పోతే కోటయ్యకొండ పోయి వచ్చిన తర్వాత పడుకున్నారంట. పడుకున్న తర్వాత అయ్యి రేపు పనికి వస్తున్నారా రావట్లేదంటే రేపు రావండి మేమని చెప్పారు మనకి. అరే పనికి అయితే అవుతుంది ఆపి ఇక్కడే పడుకున్నారే అన్నాడంట. మరి స్వామి పోయి వాడు వచ్చి తెల్లారు మనకి చెబుతుంది. సరే ఏమో అని చెప్పి మళ్ళా పడుకున్నాడు. మళ్ళీ కాసేపు ఉండి ఏంట్రా అవుతునే పడుకున్నారా వాళ్ళు పిలిచి మా పని కానివ్వండి అన్నాడు. ఓరేమో ఈ తెల్లారి పెట్టుకుని నాకు పూజ చేసి వచ్చారు, చుట్టూ గోడ పెట్టేశారు. దేవుడు అది నేను చెప్పింది కాదు, ఆ మేత్రే చెప్పిండు. వచ్చి 10 మందిలో అట్లా అక్కడ దగ్గరగా ఉంటదని కట్టారా అక్కడ గుడి? మరి అది వెనకటోళ్ళు కట్టారు, మరి ఎక్కడ కట్టారో ఏదో ఈ స్వామి కూడా తెలిసిపోయి కడదాం ఊరికి ఎదురుగా ఉంటుందని. నీకు తెలియక ముందే ఉంది ఆ గుడి కూడా. 72లో కట్టారు. తెల్లారే శ్రీరామనవమి కదా, ఇంకందుకని గుళ్ళకు లైటింగ్ పెడుతున్నారు. చక్కగా రంగులు వేసేసరికి చిన్న గుడి అయినా ఈ గుడి కూడా బాగుంది కదా.
ఏదైనా పనులు జరిగినప్పుడు అనుకుంటాం కదా మనం ఏమైనా దేవుళ్ళమా అని. దేవుళ్ళకైనా సరే సమయం రావాల్సిందే. చెప్పారు కదా మామయ్య, ఈ గుడి వరకే ఉండేదంట, ప్రదక్షిణ కూడా ఇవ్వకపోయేదంట. ఇంక ఇప్పటికీ ఆ సమయం వచ్చిందనమాట. ఈ గుడి బాగుపడే సమయం ఆసన్నమైంది. ఆ స్వామి ఇప్పటికీ చేయించుకోదలుచుకున్నారు, చక్కగా చేయించుకున్నారు. దండం పెట్టుకో స్వామికి, దండం పెట్టుకోమ్మా. వెళ్దామా? బంగారం చూసారా ఎలా ఆటలాడుతున్నాడో. ఇంక తనకి ఎండ లేదు ఏం లేదు, ఇలా బయటకు వస్తే చాలన్నమాట. ఇంక చక్కగా దండం పెట్టుకోమంటే పెట్టుకున్నాడు. ఇంక మా వారు తను ఎత్తుకొని ప్రదక్షిణ చేస్తున్నారు. కూర్చోటానికి చేశారా బండ్లు? లైటింగ్ పెడుతున్నారా? ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా పూజలు అయితే మంచిగా చేస్తారు. ఇంక మా పెళ్ళైన కొత్తలో ఒక 9 సంవత్సరాల వరకు ఇక్కడే ఉన్నాం కదా. కార్తీక మాసంలో ఏకనామం పెట్టేవాళ్ళు మనం ఫస్ట్ చూసాం కదా ఆ గుడి దగ్గర. ఇంక గుడి బయట ఒక కడ్డీ లాంటిది పెట్టి దాని మీద బండి చక్రాన్ని నిలబెట్టేవాళ్ళు. ఆ బండి చక్రం నిండా చుట్టూ కూడా ప్రమిదలు పెట్టేవాళ్ళు. పండు మన ఊరు వచ్చేసాం. ఏంటి మన ఊరు వచ్చేసాం. మన స్థలం అయితే ఉంది నాన్న, ఇక్కడ ఇల్లు అయితే లేదు కానీ గుళ్ళు చూసాము. మన ఆంజనేయ స్వామి గుళ్ళు చూసాము. స్వామి దండం పెట్టుకున్నావా? ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకొని ఇంక ఈ గుడి దగ్గరికి వచ్చాం. మళ్ళీ ఇంక ఇలా వెనక్కి వచ్చేసరికి పాయసం అయితే రెడీ అయిపోయింది. బెల్లం కూడా వేసేసారు. ఇంక ఇప్పుడు ఇందులో కిస్మిస్లు జీడిపప్పులు కూడా వేయించి ఉంచారు. ఇంకా అవి కూడా వేసేసి ఇంక యాలక్కాయల పొడి వేసి నెయ్యి వేస్తే ఇంక పాయసం అయితే రెడీ అయిపోయినట్టే. మామూలుగా అయితే నవమి రోజే వచ్చి స్వామి కళ్యాణం చూసి ఇంకా కొబ్బరికాయలు అది కొట్టి వెళ్దాంలే గుళ్ళన్నీ తిరిగి అనుకున్నాము. ఇంకా కాకపోతే యష్ బంగారం కూడా ఉన్నాడు కదా, ఇంకా కళ్యాణం రోజు లేట్ అయిపోతుందేమో. అది కాకుండా ఇంకా అన్ని గుళ్ళకి అదే రోజు వెళ్ళాలంటే ఇంకా లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పి ముందు రోజు వచ్చాము. హనుమాన్ చాలీసా కూడా చూడొచ్చని. మా మమత అన్నీ వేసి కలిపేసింది కదా, లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసి కలిపేస్తుంది. ఇంక పాయసం రెడీ అయిపోయింది కదా, మనం ఊళ్ళోకి వెళ్ళి కొంచెం పక్కకు వెళ్తే ముత్యాలమ్మ గుడి ఉంటుంది. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టొద్దామని వెళ్తున్నాము. ఇంక ఈ ముత్యాలమ్మ గుడికి అయితే ఎప్పుడూ రాలేదు. ముత్యాలమ్మ గుడి అంటే గ్రామ దేవత అంటారు కదా, అలాగనమాట. ఇంక ఇక్కడ ముత్యాలమ్మ అలాగే మహాలక్ష్మమ్మ ఉంటారనమాట. ఇంకా ఇక్కడికి కూడా వచ్చేసి ఇంకా రోడ్డు ఏమో పైకి అయిపోయింది, గుడి ఏమో కిందకైపోయింది. చుట్టూ పొలాలే ఉన్నాయి చూడండి. ఇంకా గ్రామ దేవతలు అంటే అలా బయటే ఉంటాయి కదా. ఇంతకు ముందు అయితే పాడి పంటలు మంచిగా వచ్చినప్పుడు సద్దని పెట్టించేవాళ్ళు ముత్యాలమ్మ తల్లికి. ఒక్కొక్కసారి సీజన్ అయినా కూడా ఇంకా వర్షాలు పడకపోయాయి. అలాంటప్పుడు ఈ ముత్యాలమ్మ తల్లికి నీళ్లు పోసేవాళ్ళు. అప్పుడు వర్షాలు పడేవి కూడా, అదే రోజు కూడా కురిసేది. అలా ఉంటాయి నమ్మకాలంటే, అందుకే నమ్ముతాం అన్నమాట ఎవరైనా సరే. ముత్యాలమ్మ తల్లి కొట్టు, ఎక్కడైనా కొట్టుకోవచ్చు, కొట్టేసేయి. గోవింద 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 గోవింద. ఉండు వీడియో కొంచెం లెంతీనే అయింది, ఏమనుకోకండి. మా ఊరు గుళ్ళు కదా, అందుకని చెప్పి ఏది కూడా డిలీట్ చేయాలనిపించలేదు, అలాగే ఉంచాను. బోర్ అనిపిస్తే మీకు స్కిప్ చేసి చూసేయండి. సామాన్లన్నీ వంట చేస్తావు నువ్వు? వచ్చా నీకు వంట? అసలు బలి పెద్ద పెద్దగా ఉంది ఆకు. ఏందక్క? ఏం వంట చేస్తాను అమ్మమ్మకి?
అమ్మమ్మ కొంత చేస్తున్నావా అంటున్నా. ఇంక ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర నుంచి ఇంక ఇందాక మాట్లాడింది కదా అక్క, తను మా పెద్దత్త గారి కోడలు అనమాట. మా అత్తయ్య వాళ్ళ అక్కగారి కోడలు. ఇంకా అక్కడికి వచ్చాము. యష్ బంగారాన్ని బాగా ఎండగా ఉందిలే అని మా వారు తను ఎత్తుకొని అక్కడే ఉండిపోయారు. ఇదిగోండి ఇప్పుడు మీరు చూసారు కదా, అది మా పిల్లలు చదువుకున్న స్కూల్ అనమాట. ఫస్ట్ ఆ స్కూల్లోనే చేర్పించాము. ఈ ఊర్లో వచ్చేసి 5th క్లాస్ వరకు ఉంటుంది. ఇంకా ఆ పై క్లాసులకు వెళ్ళాలంటే పక్క ఊరికి కానీ టౌన్కి కానీ వెళ్ళాలి. ఇంక ఇప్పుడు మీరు ఈ గేట్ చూస్తున్నారా, ఇదే వృద్ధాశ్రమము. మళ్ళీ గుళ్ళోకి వెళ్దామని బయలుదేరాను. ఈ వృద్ధాశ్రమం కనిపించింది. నేను కూడా ఎప్పుడూ చూడలేదు. ఇంక నేను చూద్దాం, మీకు చూపిద్దాం అన్నట్టు వచ్చాను. ఇంక చూడటానికైతే బాగుంది కదా. ఇందులో అయితే ఒక 18 మంది వరకు ఉంటున్నారంట. ఇంకా లోపలికి అడుగు పెట్టగానే నా మనసుకైతే ఏంటో చాలా తెలియని బాధ అనిపించింది. ఎందుకు ఈ వృద్ధాశ్రమాలు అవసరం అవుతున్నాయి అని అనిపించింది. అసలు ఏ దిక్కు లేని వాళ్ళకి ఇలాంటివి ఉపయోగపడుతున్నాయి అంటే సంతోషమే. కానీ అందరూ ఉండి కూడా ఇంక ఇలాంటి వాటిల్లో చేరటం అంటే బాధే కదా. పిల్లల కోసం ఎవరైనా సరే వాళ్ళు సంతోషంగా ఉండటం కోసం లక్షలు కూడా వృధా ఖర్చులు పెడుతూ ఉంటాము. కానీ పేరెంట్స్ మాత్రం ఇలాంటి వృద్ధాశ్రమాల్లో చేరాల్సిన పరిస్థితులను వస్తున్నందుకు మాత్రం నాకైతే మాత్రం చాలా బాధ అనిపించింది. ఎందుకో ఈ వృద్ధాశ్రమం మాత్రం లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ప్రౌడ్గా చూపించాలి అనిపించలేదు. అందుకే ఇంకా లోపలికి వెళ్ళి రూమ్లు అవి కూడా చూడలేదు. చూడటానికైతే మాత్రం బాగుంది, ప్రశాంతంగా చెట్లు, ఆ వాతావరణము. ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళని బయటే ఒక ఆయన ఉంటే ఆయన పలకరించాను. ఇంకా ఆయన ఎలా ఉందండి అంటే సూపర్గా ఉందమ్మా అని చెప్పారు. అంటే అక్కడ సంతోషంగా ఉంటున్నట్టే లెక్క. ఇంక ఈ వృద్ధాశ్రమం నడిపే ఆమె కూడా మాకు చుట్టాలే అవుతారు, తెలిసిన వాళ్ళే. ఇంక ఇక్కడ నిలబడి ఉంది కదా, ఇంకా తనేనంట వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తారంట. ఇంకా కుర్చీ తెస్తున్న వాచ్మెన్. అయినాయా వాళ్ళ భోజనాలే? పుట్టినరోజులు అలాంటివి పెట్టుకుంటారా? అదే ఏ ఊరండి మీది? ఏ ఊరు? ఎందుపల్లె. ఎందుకుపల్లె. ఇక్కడ బాగుందా? ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే వీళ్ళకి భోజనాలు పంపిస్తారంట. ఇవాళ కూడా అలాగే వచ్చాయంట. ఇంక ఇక్కడైతే ఎందుకో ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. ఇంకా బయలుదేరి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళాను. ఏ పేరెంట్స్కి కూడా అందరూ ఉన్న వాళ్ళకి మాత్రం ఇలాంటి వృద్ధాశ్రమాల్లో చేరాల్సిన పరిస్థితి రాకూడదని మధ్యలో అయితే అందరూ తలా కాసేపు కూర్చుంటున్నారు. నేను కూర్చుందాం అనుకోలేదు. ఇంకెక్కడ జ్యోతి అని వాళ్ళు కూడా బంధువులే అవుతారు. కూర్చుంటారా అత్తయ్య అంది. పూర్తిలో ఇలా కూర్చునే అవకాశం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ
धीर हनुमान की नसबीर सूर धीर हनुमान की रावैया रावैया अंजनीय महाभिषेक लंको अंजनीय श्रीराम अंजनीय सुयोग निलुंगिय अंजनीय రేకులు కనిపిస్తున్నాయి కదా, ఇంతకు ముందు ఇవేమీ ఉండేవిగా, ఓపెన్గా ఉండేది. ఇంక ఇలాంటి పూజలప్పుడు కూర్చోవాలంటే చాలా ఇబ్బంది వేసేది. ఇంక ఇప్పుడు ఇవన్నీ వేయించడం వల్ల చక్కగా అందరూ కూర్చొని పూజను చూడగలిగారు. పూజ అయితే మంచిగా జరిగింది కదా. ఇంక ఇక్కడ ప్రసాదాలు పెట్టేస్తున్నారు. ఇంకా స్వామివారి మెళ్ళలో చిట్టి వాళ్ళు అలాగే అప్పాలు ఇవి మెళ్ళలో వేశారు కదా, ఇంకా అవి కూడా తీసుకొచ్చి ప్రసాదంగా పెడుతున్నారు. దాంతోపాటు స్వామికి ఇష్టమైన వడపప్పు, సలిమిడి, పానకం, పాయసం, పులిహోర, దద్దోజనము ఇవన్నీ కూడా చేశారు. ఇంకా ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాను. ఇదిగోండి ఇక్కడ అందరూ దాతలు ఎవరైతే ఇచ్చారో గ్రామస్తులంతా వాళ్ళ చందాల వివరాలు రాసి ఇక్కడ పెట్టారు. ఇంకా మేము కూడా ఒక 30,000 నోటు 16 అయితే ఇచ్చాము. కానీ ఒక్క మాట, డబ్బులు ఇవ్వగలిగే స్తోమతుంది ఇచ్చాము. కానీ ఇక్కడ ఈ పనులన్నీ చేయించారు చూడండి. ఇంక ఇంతమంది చందాలు ఇచ్చారా, చాలా క్రమశిక్షణగా చేయించాలి. సరిగా చేయించకపోతే తలా ఒక మాట అంటారు. వాటన్నిటిని ఎదుర్కోవటానికి నీతిగా నిజాయితీగా చేయించారు చూడండి. చక్కగా పూజలు మంచిగా జరిగేలాగా చేశారు. అందరూ కూడా వాళ్ళకైతే మాత్రం అభినందనలు తెలియజేయాల్సిందే. సరేనండి, ఎండ అయితే బగబగలాడుతుంది. ఇంక యష్ బంగారాన్ని అక్కకి ఇచ్చి మా వారు నేను ఎంతసేపటికి రావట్లేదని గుడి దగ్గరికి వచ్చారు. ఇంక ప్రసాదం తీసుకొని ఇద్దరం కూడా వచ్చేసాము. ఇంక యష్ బంగారాన్ని తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. ఓకే బాయ్ అక్క, బాయ్. చూసారుగా మా సొంతూరు, మా బంధువులు, అలాగే మా ఊరి గుళ్ళో స్వామికి చేసిన హనుమాన్ చాలీసా, అలాగే పూలాభిషేకము చూపించలేక చూపించిన వృద్ధాశ్రమము మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మా ఊర్లో జరిగిన సీతారాముల కళ్యాణం వీడియో కూడా పోస్ట్ చేస్తాము.
నేను యూట్యూబ్ చేయటం వల్ల మా ఊరి గుళ్ళో జరిగిన పూజలు అవన్నీ కూడా వీడియో తీయగలగటం నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ ఆంజనేయ స్వామికి, ఆ రాముల వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.